హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మనం మంచి స్నాక్ ఐటెం అయితే తయారు చేసుకుందాము. గోధుమ పిండి బంగాళదుంపలతో మనం ఆలు పరోటా చేసుకుంటాం కదా, అదే విధంగా అదే లెవెల్లో సరికొత్తగా మనం ఇలా అయితే తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోద్ది. ప్రాసెస్ కూడా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్ కానీ, ఉదయాన్నే టిఫిన్ కానీ, లేదంటే సాయంకాలం స్నాక్స్ కింద కానీ చాలా బాగుంటాయండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఈ స్నాక్స్ ఐటెం చాలా సరికొత్తగా ఉంటుంది, బాగుంటుంది కూడా. లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నెతో గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం బాగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనం గోధుమ పిండి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. చపాతీకి మనం ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని చపాతీని మనం ఎలా తయారు చేసుకుంటామో అలాగా తయారు చేసుకోవాలి. మొత్తం పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఇప్పుడు మేము మరి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని మరొకసారి పిండిని బాగా మద్దన అయితే చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మద్దన చేసుకోండి. ఇలా మద్దన బాగా అయిన తర్వాత దీని మీద ప్లేట్ అయితే మూత పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. పిండి కొంచెం నానుతుంది అనమాట. ఈలోగా మనం స్టవ్ మీద అయితే ఒక పెనం అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత మనం తీసుకున్న నేనైతే 3 బంగాళదుంపలు ఉడికినవి తీసుకున్నాను. దానికి నేను ఒక 12 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇవి బాగా లో టు మీడియంలోనే వేయించుకోవాలి, బాగా వేగాలన్నమాట. లో మంటలోనే వేయించుకోండి, బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత ఈ మిరపకాయలను తీసి ఒక గిన్నెలో అయితే వేసేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకున్నాను అనమాట. ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నాను. మీరు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉల్లిపాయలే వేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు కూడా కొంచెం లో టు మీడియంలోనే మీరు బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ అనేది రావాలి. ఉల్లిపాయలు కూడా కలర్ కొంచెం చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెనాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇవి అంతలో కొంచెం మనకు చల్లారుతాయి. ఇప్పుడు మనకి ఇవి వేగాయి కదా ఎండుమిరపకాయలు, ఇవి చేత్తో మీరు బాగా ఇలా నలిపారంటే మనకి గుండలు అయితే తయారైపోతాయి. లేదు మీకు చెయ్యది మండుతుంది అనుకుంటే మీరు బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు, కవర్ ఏదైనా చేతి పెట్టుకొని ఇలా గుండ అయితే చేసుకోండి. ఎందుకంటే వేగాయి కాబట్టి మనకి ఇలా గుండలు అయితే తయారైపోతాయి ఎండుమిర్చి. ఇప్పుడు వీటిలోకి మనం ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలి. నేను 3 పెద్ద సైజు అయితే బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. ఇలా ఉడికించి పైన తొక్కది తీసుకొని ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మిరపకాయల్లోని ఈ ఉడికించిన బంగాళదుంపలు వేసి బాగా కలుపుకోవాలి, బాగా నేస్ట్ చేయాలన్నమాట. ఎక్కడ కూడా ముక్కలే లేకుండా ఎండుమిర్చి బంగాళదుంప బాగా కలిసిలాగా ఇలా పూర్తిగా ఇలా బాగా కలిపేసుకోండి. ఇదంతా కూడా మనకి బాగా కలిసిన తర్వాత చూడండి, ఇలా పూర్తిగా మనం బాగా కలిపేసుకోవాలి. పూర్తిగా మనకి బాగా కలిసిన తర్వాత మనం వేయించుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి పెనంతో ఆయిల్ తోటే మనం ఇలా తీసి వేసుకోవాలన్నమాట. ఆయిల్ తోటి ఈ ఆనియన్స్ కూడా ఈ మిశ్రమంలో వేసుకోండి పూర్తిగా. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. దీనికి మనం సరిపడ్డ సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. మీరు ఈ కరివేపాకు బదులుగా మీరు కొత్తిమీర కూడా మీరు వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి బాగా మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. సాల్ట్ అది చాలా పోతే మీరు ఇక్కడ అయితే టేస్ట్ చేసి చూసుకోండి. సాల్ట్ పడితే మరంత మీరు వేసుకోవచ్చు. నాకు కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ మనం తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని నేను ఒక 3 భాగాల కింద అయితే చేసుకుంటున్నాను. 3 బాల్స్ కింద మనం తయారు చేసుకోవాలి. చపాతీని నేను పెద్ద చపాతీ కింద చేసుకొని వాటిని కట్ చేసుకుంటున్నాను అనమాట. లేదంటే మీరు పూరీల కింద కూడా చిన్న చిన్న పూరీల కింద కూడా మీరు తయారు చేసుకోవచ్చు. నేను ఒక పెద్ద చపాతీ కింద అయితే నేను తయారు చేసుకుంటున్నాను. ఇలాగా 3 బాల్స్ కింద ఇలాగ చేసుకొని ఒక చపాతీ మీద ఇలా పిండి అది వేసుకొని ఒక పెద్ద చపాతీ కింద ఇలాగ చపాతీ కర్రతో ఇలా పాముకోవాలి. సేమ్ మనం ఎలా చపాతీ చేసుకుంటామో ఆ మందం అయితే సరిపోద్ది. ఇలాగ చపాతీని ఎంతవరకు అయితే అంతవరకు ఇలాగా తయారు చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఒక మూతలాడిదైతే తీసుకోండి. మనకి పూరీ సైజు అనేది రావాలన్నమాట. మరి చపాతీ అంత సైజు కాదు, మరి చిన్న పూరీ అంత కాదు. చూడండి, బాక్స్ ఉంది కదా, ఈ లెవెల్గా తీసుకుంటున్నాను. ఇవైతే ఒక 4 అయితే అవుతాయి. ఇలా అయితే మనకు ఒకే విధంగా వస్తాయి. రౌండ్ షేప్ కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే మీరు చిన్న చిన్నవి కూడా పూరీల కింద కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మీరు అన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఇలా మనకి అన్నీ తయారైపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక పెనం అయితే పెట్టుకొని ఇవి ఒక్కొక్కటి కూడా లో టు మీడియంలోనే కాల్చుకోవాలన్నమాట. లైట్గా కాల్చుకోవాలి. అటు ఇటుగా ఇవి సీడ్స్ కింద మనం తయారు చేసుకోవాలి. కొంచెం మనకి కాలితే సరిపోద్ది. ఆయిల్ అది కూడా వేయవలసిన పని లేదు. ఈ ఉత్తివే ఇలాగా కాల్చుకోవాలన్నమాట. సీడ్స్ కింద మనం తయారు చేసుకోవాలి.
లైట్గా కాలింది కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని అన్నీ కూడా ఇలాగే మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనకి తయారయ్యాయి కదా, ఇప్పుడు వీటిలో మనం స్టఫ్ అయితే తయారు చేసుకుందాము. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి తీసుకొని దీని మీద ఇప్పుడు నేను వెన్న అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర చీజ్ ఉంటే చీజ్ అయితే వేసుకోండి. ఇప్పుడు నేను వెన్నని దీని మీద అయితే వెన్న అయితే వేసుకుంటున్నాను. పూర్తి కొంచెం కొంచెం తీసుకొని ఇలా కొంచెం వెన్న అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న కర్రీ ఉంది కదా, ఒక 2 స్పూన్లు కర్రీ అయితే ఒక సైడ్ కింద అయితే పెట్టుకోవాలి. ఇలా ఒక సైడ్ కింద ఇలా పెట్టుకోవాలి. ఇలా సైడ్ కింద పెట్టుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ దీని మీద కూడా కొంచెం చీజ్ అయితే వేసుకుంటున్నాను. ఈ కర్రీ మీద కూడా కొంచెం చీజ్ అనేది వేసుకొని ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేయాలన్నమాట. నెమ్మదిగా ఇలా క్లోజ్ చేసేయాలి. ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా క్లోజ్ చేసేయండి. అంతే, మనకి తయారైపోయినట్టే. ఇలాగే అన్నీ కూడా ఇలాగే మీరు బాగా స్టఫ్ అనేది లోపల ఇలా పెట్టుకొని క్లోజ్ చేసేయండి. ఇవన్నీ కూడా ఇలా క్లోజ్ అయిపోయిన తర్వాత ఇలాగే ఉన్నాయి కూడా క్లోజ్ చేసి పక్కన అయితే పెట్టేసుకోండి. ఇవన్నీ ఇలాగ మనం తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మనం కాల్చుకుందాము. డీప్ ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. మామూలుగా చపాతీలాగా మనం పెనం మీద కాల్చేసుకోవచ్చు. ఇలాగ పెనం అనేది స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసి ఆయిల్ అనేది బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఒక్కొక్కటి తీసి పెనం మీద పెట్టుకోవాలన్నమాట. ఎన్ని అయితే పడతాయో మనకి ఈ పెనం మీద అన్నీ కూడా మనం ఇలా పెట్టుకొని వేయించుకోవచ్చు. నేనైతే 5 అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని లో టు మీడియంలోనే, మరి హై మంట కాదండి, లో టు మీడియంలోనే మనం కాల్చుకోవాలి. నెమ్మదిగా కాల్చుకోవాలి, బాగా వేగుతాయి అనమాట. నూనె చూడండి, కొంచెం పెనాన్ని ఇలా స్ప్రెడ్ చేశారంటే అన్ని వాటికి కూడా ఆయిల్ అనేది ఇలాగ బాగా పడుతుంది. ఇవి కొంచెం మనకి ఇటు కాలిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వీటిపైన కూడా పైన కూడా కొంచెం కొంచెం స్పూన్తో వేసుకోండి. కొంచెం కొంచెం ఆయిల్ కూడా వీటి మీద స్పూన్తో ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీగా వీటిని తిరిగి వేసుకోవాలి. మళ్ళీగా తిరగవేయండి. ఇలాగా ఇటు కూడా మనం బాగా ఒక 5 మినిట్స్ కొంచెం కాల్చుకోవాలన్నమాట. మరి లో టు మీడియంలోనే కాల్చుకోండి. మరి హై ఫ్లేమ్ అయితే పెట్టుకోవద్దు, ఆల్రెడీ మనకు కాలే ఉన్నాయి కాబట్టి. అలాగే ఇవి ఇటు కూడా కాలిన తర్వాత పెనాన్ని కొంచెం స్ప్రెడ్ చేశారంటే చుట్టూ కూడా మనకి ఈ ఆయిల్ అనేది వెళ్తుంది. ఇప్పుడు ఇటు కూడా మనకి బాగా కాలాయి కదా, ఇప్పుడు వీటిని మనం తీసుకోవచ్చు. మనకి అటు ఇటు కూడా బాగా కాలిపోయి కలర్ అనేది ఇలా రావాలి, బాగా క్రిస్పీగా కూడా కాలాలన్నమాట. ఇప్పుడు వీటిని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని అంతేనండి. ఇలాగా మీరు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవచ్చు. మనకి రెడీ అయిపోయి చాలా త్వరగా మనకి రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రంచీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. లోపల స్టఫ్తో గోధుమ పిండితో ఇలాగా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు క్యారీస్ కింద కూడా ఇవి కట్టవచ్చు. ఉదయాన్నే టిఫిన్ కింద, లేదంటే సాయంకాలం స్నాక్స్ కింద కూడా మీకు చాలా బాగుంటాయండి. మీకు ఒక కొత్తగా రెసిపీ తిన్నట్టుగా కూడా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కంపల్సరీగా ట్రై చేయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.